మీలో ఎంతమంది వీకెండ్ ఎపిసోడ్ నుంచి నాగ్ సార్ హోస్టింగ్కి ఫ్యాన్ అయిపోయారో కామెంట్ చేసేయండి. సో నేను కూడా ఫ్యాన్ అయిపోయాను నాగ్ సార్ హోస్టింగ్కి. నార్మల్గా బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ హోస్ట్లను చూసినప్పుడు అరే తెలుగులో కూడా ఇలా ఉండొచ్చు కదా, నాగ్ సార్ కూడా వాళ్ళని పిన్ టు పిన్ క్వశ్చన్ చేయొచ్చు కదా, కంటెస్టెంట్ని ఫైర్ అవ్వచ్చు కదా, ఎందుకు ఫైర్ అవ్వట్లేదు, ఎందుకు ఇవన్నీ అడగట్లేదు, ఎందుకు ఈ వీడియోలు చూపించట్లేదు అని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కానీ సాటర్డే ఎపిసోడ్ ర్యాంప్ ఆడిచ్చారు నాగ్ సార్. ఎవరెవరికి ఏమేమి వీడియోలు చూపించాలి, ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎవరెవరికి ఎంత బూస్టింగ్ ఇవ్వాలి, ఎవరెవరిని ఎక్కడ అనచాలి అని చెప్పేసి పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ చూపించారు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆడియన్స్తో కూడా చెప్పించారనమాట. నాకు ఒక్క డైలాగ్ నచ్చింది. వాళ్ళు ఏమన్నా తడబడుతూ అది కచ్చారు ఇది కచ్చారు అని అంటే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అన్నప్పుడు అబ్బా చచ్చర్రా బాబు అని అయితే అనిపించింది అనమాట వీకెండ్ ఎపిసోడ్ చూడంగానే. అండ్ ఇంకో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఎప్పుడైతే స్వాప్ చేశారో ఓనర్స్ టు టెనెంట్స్ టు ఓనర్స్, ఎక్స్ ఓనర్స్ ఫేస్ చూడాలి, ఎన్ని కలర్స్ మారాయంటే నార్మల్గా పైకేమో వీఆర్ హ్యాపీ విత్ దిస్ సార్, వీఆర్ హ్యాపీ విత్ దిస్ సార్ అంటున్నారు, కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్ నీకుంది అని చెప్పేసి లోపల వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో అయితే ఇలానే కంటిన్యూ అయితే గనక సీజన్ 9 బిగ్ బాస్ హిట్ అవ్వక తప్పదు. అండ్ అలానే హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయనేసి నా ఒపీనియన్ అనమాట. సో మీకు నాగ్ సార్ హోస్టింగ్ నచ్చిందా లేదా సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత కామెంట్ చేసేయండి ఖచ్చితంగా.